హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా! ఇక్కడైతే గొబ్బెమ్మ పెట్టారు. ఇక్కడ అందరం గొబ్బెమ్మలు తట్టేదానికైతే వచ్చాము. మేము 3 డేస్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఫెస్టివల్ అయితే బాగా చేసుకుంటారు. గొబ్బెమ్మ కూడా పెట్టారు. అందుకే గొబ్బెమ్మ చుట్టూ అయితే తిరుగుతూ తపట్లయితే తడుతూ పాటలైతే పాడుతూ బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా చూడండి. మీ ఊర్లో ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? మేమైతే మా ఇంటి దగ్గర ఫెస్టివల్ 3 డేస్ బాగా జరుపుకొని తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. 3 డేస్ వ్లాగ్స్ అయితే పెట్టాను కదా! ఇప్పుడైతే ఇక్కడ చూసేయండి. స్టిక్కర్ కానీ అదే స్టిక్కర్ అదే పక్క ఏది లేకుంటే వాళ్ళకి ఇక ఛార్జింగ్ అయితే చేస్తారు. అరే నిజంగా నేను కొడతా ఏడుస్తావు. పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే తట్టానండి. మళ్ళీ ఇప్పుడు తట్టడం చాలా హ్యాపీగా ఉంది. బాగా సంతోషంగా అయితే బాగా ఉండింది. ఇంకా అందరూ ఈ తెల్ల వ్యాన్లో అయితే ఎక్కి ఎట్లకైతే వెళ్తున్నారు గొబ్బెమ్మని నిమజ్జనం చేయడానికి. మేమైతే వెళ్ళలేదు. చిన్న పాప ఉంది.
చూసారు కదండి, ఈ విధంగా ఇసుకలో అయితే పుట్టని చేసేసి దానికి పూలు పండ్లు అన్నీ పెట్టేసి కడ్డీలు హారతి టెంకాయ అయితే కొట్టేసి దండం అయితే పెట్టుకున్నారండి. ఇంకా గౌరమ్మను కూడా నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేసేసారు. ఆ పసుపునైతే ఆడవాళ్ళు ముఖానికి పూసుకుంటే చాలా మంచిదండి. ఇంకా పెళ్ళైన వాళ్ళైతే తాళిబొట్టుకు రాసుకుంటే చాలా మంచిదంట. పసుపు పూసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో అయితే కడుక్కోవాలంట. అలాగే తిరిగి వెళ్ళకూడదు. అందుకే వీళ్ళు ఈ విధంగా అయితే చేస్తున్నారు. నేనైతే వెళ్ళలేదని చెప్పాను కదా, మా తమ్ముడు వెళ్ళాడు. అందుకే ఈ వీడియో మొత్తం తీసుకొని అయితే వచ్చాడు నా కోసము. బాగా తీశాడు. మా తమ్ముడికి వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందంట. అయినా సరే నా కోసం అయితే తీశానని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా అయితే జరిగిందండి. మీరు కూడా చూసేయండి. ఇంకా ఈ విధంగా అయితే నిమజ్జనం చేసేసి చాలా తొందరగానే వచ్చారు. ఒక 5-10 మినిట్స్ లోపే నిమజ్జనం చేసేసి వచ్చేసారండి. చాలా మబ్బు అయిపోయింది అప్పటికే. ఇంకా వీళ్ళందరూ తెల్ల వ్యాన్లో అయితే ఎక్కి మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తున్నారు. కొంచెం గొడవ జరగడం వల్ల ఇక్కడ చాలా లేట్ అయితే అయిపోయింది. 4కి అలా వెళ్దాం అనేసి వీళ్ళు అయితే మాట్లాడుకున్నారు. కానీ అదంతా రివర్స్ అయిపోయింది ప్లాన్ మొత్తము. వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది. డ్రమ్స్ అవన్నీ పెడదాం అనుకున్నారు, కానీ ఏం లేకుండా ఇలాగైతే అమ్మవారిని సాగనంపారండి. ఈ విధంగా అయితే చేశారండి. మా అమ్మ, మా వదిన వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, మా ఎదురింటి వాళ్ళు అందరం కలుసుకొని ఈ విధంగా అయితే చేశారు. చాలా బాగా చేశారు. మీ ఊర్లో ఎలా చేశారో, గొబ్బమ్మ పండగ అయితే చేసుకున్నారా, అమ్మవారిని అయితే సాగనంపారా లేదా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడ టార్చ్ వేసి మరి మా తమ్ముడు వీడియో తీశాడు. గొబ్బమ్మని నిమజ్జనం చేసేదానికి అక్కడ లైట్స్ అవేమి ఉండవు కదా ఏట్లో, అందుకే టార్చ్ వేసి ఈ విధంగా అయితే చేశారు. చాలా బాగా, చాలా మంచి మంచి పాటలు కూడా పాడారండి. గొబ్బెమ్మ పాటలు అయితే చాలా బాగుండింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. భోజనాలు కూడా చేసుకున్నారండి అక్కడికే వెళ్ళి తిందామనేసి. కానీ చెప్పాను కదా, గొడవ జరగడం వల్ల చాలా నైట్ అయిపోయిందనేసి ఇంటికైతే వచ్చేసారు వీళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇదిలోనే కూర్చొని అందరికీ వడ్డిస్తున్నారు. ఇక్కడైతే చిత్రాన్నము, బజ్జీలు, టమోటా పచ్చడి అయితే చేశారండి. అందరినీ పిలిచి మరీ పెట్టారు. నన్ను కూడా పిలిచింటే నేను కూడా వెళ్ళి ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ మా చరణ్ అయితే తింటున్నాడు. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.